అమెరికా ఎకానమిక్ క్రైసిస్ ని ఫేస్ చేయబోతుంది. ఏంటి దత్తు సార్ చెప్పేది నిజమా? సార్, అమెరికా అనేది వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ కదా, మరి అది నిజంగా ఎకానమిక్ క్రైసిస్ ని ఫేస్ చేస్తుందా? అవును, ఖచ్చితంగా ఎకానమిక్ క్రైసిస్ ని ఫేస్ చేయబోతుంది. అది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని ఫాలో అవుతుంది. ప్రెసిడెంట్ ఎంత చెప్తే అంత, ప్రెసిడెంట్ సైన్ చేస్తేనే బిల్లులైనటువంటి చట్టాలుగా మారతాయి. మరి అలాంటప్పుడు బడ్జెట్ అనేది అక్టోబర్ 1 లోపు ఆమోదించబడాలి. కానీ ఇప్పటికి కూడా ఆమోదించబడలేదు. ఇండియాలో కూడా బడ్జెట్ అయినటువంటిది ఏప్రిల్ 1 లోపు ఆమోదించబడాలి. అది అయిపోయింది. కానీ ఇప్పుడు అమెరికాలో అక్టోబర్ 1 లోపు బడ్జెట్ అమలు కాలేదు, సంతకం చేయలేదు. అందుకే చూడండి, ఆల్మోస్ట్ 37 రోజుల నుంచి USA లో పనిచేసే వాళ్ళకి జీతాలు లేవు. ఫ్లైట్స్ అయినటువంటి క్యాన్సిల్ అయిపోయినాయి. డల్లాస్ లో గానీ, న్యూయార్క్ లో గానీ, మేజర్ సిటీస్ అన్ని సిటీస్ లో కలిపి దాదాపు 1800 ఎయిర్ప్లేన్స్ అయినటువంటివి మొత్తం ఆపివేయడం జరిగింది. సిస్టమ్ అనేది క్లోజ్ అయిపోవడం జరిగింది. అంతేకాదు, ఒక్క హెల్త్ ఎమర్జెన్సీ తప్ప అక్కడ ఏది కూడా నడవట్లేదు ఇప్పుడు. అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ అయినటువంటి వారు మూర్ఖంగానే బిహేవ్ చేస్తా ఉన్నాడు. అక్కడ ఆయన నచ్చినట్లే నడిపిస్తా ఉన్నాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆయన తగ్గకపోతే ఎలా అని ప్రజలైనటువంటి వాళ్ళు వేడుకుంటున్నారు. మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయినటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ our video to your friends. Thank you buddies.